మరి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిచారు బీజేపీ వాళ్ళు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇప్పుడు మంత్రులు, కేంద్ర క్యాబినెట్లో వారు మంత్రులు. ఒకరు క్యాబినెట్ స్థాయి, ఒకరు MOS. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం మంచిది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడ్డది. మరి 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రిఫైనరీ, BPCL ఆంధ్ర ప్రాంతానికి ఈ హామీ కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ కాబట్టి మరి ఇచ్చిండ్రు. మరి అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉంది కదా. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కావాలని నా చిన్నతనం నుండి, నేను విద్యార్థిగా ఉన్న సందర్భంలో, విద్యార్థి నాయకుడిగా ఉన్న సందర్భంలో, విద్యార్థి రాజకీయాల్లో చాలా చురుగ్గా పనిచేసేటప్పుడు ఎన్నో ధర్నాలు, వరంగల్ బంధులు, కాజీపేట బంధులు పిలిచి అలసిపోయినాం. మేము ఒక 30 ఏళ్ళు కొట్లాడినాం. మరి విభజన చట్టంలో దాన్ని అప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి ఆ రోజు దీన్ని మేము చొప్పించినాం. దీంట్లో ఈ విభజన చట్టంలో తప్పనిసరి మా హామీ ఉండాలని చెప్పినాం. మరి చంద్రబాబు నాయుడు గారు పై ఆధారపడ్డారు కాబట్టే ఇవాళ మేము అక్కడ ఇస్తాము, మరి ఇక్కడ మేము మీ పైన ఆధారపడలేదు కదా అని అనుకుంటుంది ఆ బీజేపీ పార్టీ. తెలంగాణ ప్రజలు కూడా 8 మంది ఎంపీలను గెలిపించారు కదా మీ పార్టీకి, బీజేపీ పార్టీకి. పోనీ దీని గురించి గత 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మా పార్టీ తరఫున చాలాసార్లు మాట్లాడినాం. తర్వాత కేసీఆర్ గారు, ప్రధానమంత్రి మోడీ గారిని చాలాసార్లు కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని, ఏదో వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చామని చెప్తారు. వేగన్ రిపేర్ ఫ్యాక్టరీ స్మాల్ యూనిట్, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, బట్ దిస్ ఈజ్ అ మేజర్ ఇండస్ట్రీ. ఇది తెలంగాణ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి దాదాపు 30 ఏళ్ళ నుంచి ఆడ 40 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు వరంగల్ ప్రజలు, కాజీపేట ప్రజలు, తెలంగాణ ప్రజలు. మరి ఇంత వ్యత్యాసం మోడీ గారు సొంతంగా గెలిస్తే ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి. ఏది సొంతంగా బీజేపీ వాళ్ళు గెలిస్తే ఇది కూడా రాకపోవు ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు ఒక ప్రాంతీయ పార్టీ గెలిపించినందుకు మీరు అదృష్టవంతులు. ఎందుకంటే అట్లీస్ట్ ఇది కూడా మోడీ గారికి తెలియదా? ఈ హామీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో షెడ్యూల్ 13లో మనకు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఆంధ్రప్రదేశ్లో కోస్తా తీరం లోపల పెట్రోకెమికల్ రిఫైనరీ అని చెప్పి అన్నీ రాసుకున్నారు. కానీ ఏది ఇవ్వలేదు 10 సంవత్సరాలు మోడీ గారు. ఇలా కేవలము చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడ్డది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇవాళ 60,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి బీపీసీతో పెట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మరి బీజేపీని కూడా గెలిపించారు కదా. ఏం చెప్పాలి దీనికి? మోడీ గారు జవాబు చెప్పాలి కదా. 8 మంది పార్లమెంట్ బీజేపీ సభ్యులు మరి రేపు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వబోతున్నటువంటి ఈ పెట్రో రిఫైనరీకి ఇచ్చే సందర్భంలో తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తారా? అంటే బీజేపీ ఒక జాతీయ పార్టీ కదా, అందరినీ సమానంగా చూస్తామని చెప్తారు కదా. మరి విభజన చట్టంలో షెడ్యూల్ 13 లోపట తెలంగాణకి ఏమి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్పిండ్రు. మరి ఈ హామీని ఎందుకు నిలబెట్టుకోవడం లేదు?